హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు పూసలతో తయారు చేసిన చిన్న చిన్న బొమ్మలు చూపిస్తానండి. దీనిలో 3 సైజులు చూపిస్తానంటే డిజైన్ అయితే సేమ్ అండి, కాకపోతే ఏంటంటే కలర్ డిఫరెన్స్ ఉంటుంది. మోతీల సైజ్ అంటే పూసల నెంబర్ ఉంటుంది కదా, మనం తయారు చేసిన పూసలకు ఒక నెంబర్ ఉంటుంది కదా, అది కూడా వేరు ఉంటుంది. మనం ఏ నెంబర్తో అంటే 6mm, 4mm, 8mm, 10mm ఇలా ఉన్నాయి కదా, మనం దేంతో వేస్తే ఏ సైజ్ వస్తుంది అనే క్లారిటీ కోసం మీకు నేను ఈరోజు ఈ డాల్స్ చూపిస్తున్నానండి. చాలా క్యూట్గా ఉంటాయి, చూసారా. ఇది 10mm బీడ్స్ అండి, 10 నెంబర్ పూసలతో తయారు చేసిన డాలు. దీనికి ఏంటంటే ఇక్కడ లిప్స్ అని, ఇవి ఐస్ కోసం మనం బ్లాక్ యూజ్ చేసాం, ఇక్కడ లిప్స్ అని దీనికోసం అని రెడ్ యూజ్ చేసామండి. ఇదైతే రెడ్ వైట్ కాంబినేషను, చూసారా. మొత్తం 10mm బీడ్సే. ఇవి 10mm, ఇవి రెడ్ అయితే క్రిస్టల్ బీడ్స్, ఇవి చూసారా ఇవి పెరల్ బీడ్స్. మనం 10mm బీడ్స్తో తయారు చేసామంటే డాల్ ఈ సైజు వస్తుందండి, షోకేజ్లో పెట్టుకోవటానికి బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చి నెంబర్ తగ్గించి చూద్దామండి. అంటే ఇది 10mm కదా, 8 నెంబర్తో నేను చూపిస్తాను మీకు. నేహా ఎల్లో కలర్ డాల్ ఇవ్వు. ఇదిగోండి, ఇది ఎల్లో కలర్, ఎల్లో వైట్ కాంబినేషను. ఇక్కడ ఫ్రాక్ అంతా ఎల్లో కలర్లో వచ్చిందండి. దీనికైతే చూసారా జస్ట్ ఇక్కడ చూడండి, మీకు ఎలా బాగుంది అనుకుంటే ఎలా వేసుకోవచ్చు. ఇదైతే జస్ట్ ఒక్కటి మాత్రమే వేసారండి, ఇది ఎల్లో. దీనిలోనే సేమ్ సైజు రెడ్ కూడా ఉంది. రెడ్తో తయారు చేస్తే ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. ఇది ఈ రెండు పక్క దిద్దాం, చూసారా. ఇది రెడ్ వైట్ కాంబినేషన్ అండి. మీకు ఫస్ట్ వన్ చూపించిన దానికి 10mm చూపించాను కదండి, దానికి ఏంటంటే ఫ్రాక్ అయితే వైటే వచ్చింది. ఇదిగోండి ఇక్కడ దీనికి ఏంటంటే మొత్తం రెడ్ వచ్చింది, చూసారా. 10 నెంబర్తో తయారు చేస్తే అలా వస్తుంది. మనకి 8 నెంబర్ అయితే ఎలా ఉంటుందండి, చూసారా. ఇట్లా నువ్వు ఇవ్వలేదా, నీకు కావాలనా, చూసారా. ఇదండి 8 నెంబర్ బీడ్స్తో తయారు చేసినవి. మీకు ఏదైతే బాగుంది అనిపిస్తే మీరు అవి తయారు చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ వన్ వచ్చి ఇదైతే 6mmతో తయారు చేసిందండి డాల్స్. నేహా గ్రీన్ కలర్ ఇవ్వు. ఇదిగోండి, ఇది గ్రీన్ కలర్, పింక్ కూడా ఉందండి దీనిలో. నేహా పింక్ ఇవ్వమ్మా, పింక్ ఇక్కడ పెట్టు. ఓకే, చూసారా. ఇవి 6mm బీడ్స్తో తయారు చేసినవండి. దీని సైడ్న పెడతాను నేను ఇప్పుడు, చూసారా. అవి 8mm బీడ్స్తో తయారు చేసినవి. ఓకే, ఫైనల్గా 10mm బీడ్స్తో తయారు చేసిన డాల్, చూసారా. ఈ 10mmతో తయారు చేసిన డాల్ అయితే మీరు క్లారిటీగా చూడండి. దేనికోసం అంటే దీనికి ఇక్కడ లిప్స్ దగ్గర కూడా మనం 3 బీడ్స్ ఇచ్చాం కదండి, ఇక్కడ 3 పూసలతో వేయడం వలన ఇది లుక్ అయితే బాగుంది. మీరు వేయాలనుకుంటే డిజైన్ ఇదే వేయండి. ఓకే, బీడ్స్ అయితే సైజెస్ అయితే నేను చూపించాను కదండి, ఎలా ఉంటాయి సైజెస్. ఇదండి ఫైనల్ లుక్, చూసారు కదా. ఇప్పుడు ఇందులో 10mm బీడ్స్, 8mm, 6mm ఉన్నాయండి. అలా కాదు అనుకుంటే కీ చైన్కి యూజ్ చేసుకోవటానికి సేమ్ మెథడ్లో 4mm బీడ్స్తో తయారు చేసుకున్నారంటే బాగుంటుందండి. బాగున్నాయి కదా. మీరు ఏవైనా 2 కలర్లు తయారు చేసుకోవచ్చు. ఇలా అలా కాదు అనుకుంటే ఇలా సైజ్ వైజ్ మీరు చేసుకున్నారనుకోండి, అలా సైడ్ బై సైడ్ అలా పెట్టుకున్నా సరే బాగానే ఉంటుందండి. ఓకే, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.